సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్య నామాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత మనము మన బిడ్డలు కలిసి దేవుని సన్నిధిని సమీపించి ప్రభు మాటలు వినటానికి మన పట్ల ఆయన చూపిస్తున్న కృపను బట్టి దేవుని నామమునకే మహిమ ఘనత ప్రభావాలు మనము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో రండి, ఒక వాక్యాన్ని మనము చూసుకొని ధ్యానం చేసుకొని మనం ముందుకు ధ్యాన వాక్యాన్ని కొనసాగిద్దాం. ఈ యొక్క జీవాహారం అనే ఈ కార్యక్రమం మీ ముందుకు ఆ దేవాది దేవుడు తీసుకుని వచ్చుచూ ఉండగా మనము విని దీవించబడి వాక్యములో ఇంకా మనం అభివృద్ధి పొంది ఆశీర్వాదాన్ని పొందుకుంటూ మనము మన బిడ్డలు మన కుటుంబం అంతా కూడా దేవునికి మహిమకరంగా జీవిస్తూ ముందుకు మన జీవితాన్ని క్రీస్తులో కొనసాగిద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచ్చిన భాగాలు మనం వాక్యములు చూడగలిగితే, దావీదు కుమారుడును యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు అనంటూ 2వ వచ్చిన భాగంలో వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెప్పి ఈ 2 మాటలు ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటున్నాయి. దావీదు కుమారుడు అని అంటూ యెరూషలేమునకు రాజయ్యున్న ప్రసంగి పలికిన మాటలు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రసంగిగా సొలొమోను చేసినది ఏదైనా ఉందా అని మనం చూడగలిగితే, సొలొమోను దేవుని కొరకు ఎంతో ఆశీర్వాదకరంగా, దేవునికరంగా, సమాధానకరంగా ఆయన బ్రతికిన బ్రతుకు, తన జీవిత విధానం మనకు బైబిల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. అందుకే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచ్చిన భాగాలలో మన వాక్యములో చూడగలిగితే, ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనును, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో రాయుటకు పూనుకొనును అనే మాటను ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ప్రసంగిగా పిలువబడే సొలొమోను జ్ఞాని అయి ఉండి దేవుని జ్ఞానమును బోధించాలి అని కొన్ని ఆలోచనకరమైన సంగతులు అనేక మందికి అందించటానికి ఆయన దేవుని సన్నిధిలో పూనుకున్నాడు అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. అయితే జ్ఞానాన్ని వెదికి దాన్ని తెలియజేసినందుకు సరైన పదాలను ఎన్నుకొని ప్రజలకు ప్రసంగిగా పిలువబడే సొలొమోను ఉపదేశిస్తూ సందేశాన్ని అందిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ప్రసంగి అని చెప్పబడిన హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే ఉపదేశకుడు లేక గురువు అని అర్థాన్ని ఈ పదం ఆ విధంగా ఇస్తూ ఉంది. ఉపదేశకుడు, గురువు అని చెప్పబడే ఈ పదములో ఉన్న పరమార్థం ఏంటి అని మనం చూడగలిగితే, ఆయన ఉపదేశించాలని, బోధించాలని, మరొక తరానికి ఈ మాటలు అందించాలని ఆ విధంగా ఆలోచన చేసి ప్రసంగి రాజయ్యుండి ఎన్నో అద్భుతమైన మాటలు ఆయన పలికి ఉన్నాడు. అయితే మనం బైబిల్లో చూడగలిగితే, సొలొమోను తన ఉపదేశంలో అధిక భాగాన్ని తన నోటి మాటల ద్వారా కాక ఎన్నో గ్రంథాలలో తన గురించిన మాటలు వ్రాయబడి ఉన్నాయి. మనం బైబిల్లో చూడగలిగితే సామెతల గ్రంథంలో అధిక భాగం సొలొమోను స్పష్టంగా ఎన్నో విషయాలు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదే ప్రసంగి గ్రంథాన్ని, పరమగీతము గ్రంథాన్ని కూడా ఆయనే
వ్రాసెను అని మనకు బైబిల్ గ్రంథం ఆ విధంగా ప్రస్తావిస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే సామెతలు, ప్రసంగి, పరమగీతముల గ్రంథమును ఆయన రచించి అనేక మందికి అందించిన గొప్ప రచయితగా మనం బైబిల్లో మనం సొలొమోనును చూస్తూ ఉంటున్నాం. అయితే రెండవ వచన భాగాన్ని మనం చూడగలిగితే ప్రసంగి అంటున్న మాట ఈ విధంగా ఉంది. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెప్పుచున్నాడు అని ఆ విధంగా బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే రోమాపత్రిక 8:20లో ఒక చక్కని మాట ఉంది. ఎలాగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుటను నిరీక్షణ గలదై ఉన్నది అని అక్కడ రోమా 8:20లో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా సృష్టి స్వాతంత్ర్యం కొరకు ఏ విధంగా ప్రయాసపడుతున్నదో ఆ ఉద్దేశాన్ని ఆ మాటలు అన్నీ కూడా సొలొమోను ఆ విధంగా వ్రాసుకుంటూ వస్తున్నాడు. దేవుని పట్ల భయభక్తులు, ఆయన వాక్యము పట్ల విధేయత కూడా మన జీవితంలో ఉండాలి అని సొలొమోను ఆ విధంగా వ్రాసుకుంటూ వస్తున్నాడు. అయితే సొలొమోను యొక్క ఉద్దేశం ఏంటంటే సమస్తము వ్యర్థమని కాదు, కానీ ఈ లోకానుసారంగా జీవించిన వ్యక్తి యొక్క జీవితం అది దేవుని కొరకు కాకపోతే, దైవికంగా కాకపోతే, దేవుడు ఈ జీవితంలో లేకపోతే అవన్నీ వ్యర్థమే అని చెప్పి ఆయన ప్రసంగి గ్రంథం 12:1, ప్రసంగి 12:13లో మన వాక్యాన్ని చూడగలిగితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అని ప్రసంగి 12:1లో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రసంగి 12:13లో మరొక మాట కూడా వ్రాయబడి ఉంది. ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితం ఏదనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. ఇదే కదా మానవ కోటికి విధి అని చెప్పి ఆ విధంగా ప్రసంగి 12:13లో కూడా ఆ మాట ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అదేవిధంగా మొదటి కొరింథీ పత్రిక 15:28లో కూడా ఒక శ్రేష్టమైన మాట అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ కూడా మీరు ఆసక్తులై ఉండుడి అని చెప్పి ఆ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా ఈ మాటలో ఏముందంటే మనము దేవుని కొరకు ప్రయాసపడాలని, మనం ప్రయాసపడితే మనం పడే ప్రయాస మన జీవితానికి ఒక స్థిరత్వాన్ని, ఒక కదలని విధానాన్ని, ప్రభు కార్యాల పట్ల ఎప్పటికీ కూడా ఆసక్తి తగ్గిపోకుండా ఆసక్తి కలిగి ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకనే ఈ సూర్యుని క్రింద అంటే దేవునితో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా మనుషులు పడే ప్రయాస, శ్రమ, కష్టం ఇవన్నీ కూడా వ్యర్థము అని ప్రసంగి ఆ విధంగా ఆయన ఈ మాటను మాట్లాడుతూ ఉంటున్నాడు. అదే సూర్యుని క్రింద అనే పదాలు ఈ పుస్తకంలో దాదాపుగా 29 సార్లు కనిపిస్తూ ఉంటున్నాయి. ఇది మూలాంశంగా మనకి బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. అనగా దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా, దేవుని వాక్యం నుండి వచ్చే ప్రతి మాట కూడా మన జీవితానికి ఒక మంచి ఆశీర్వాదాన్ని,
ఇవ్వటానికి దేవుడు సహాయం చేస్తాడు. అనగా ఇక్కడ మనం ఆ వాక్యంలో చూడగలిగితే ఆకాశము క్రింద సూర్యుని క్రింద అనే ఈ పదము 3 సార్లు బైబిల్ గ్రంథంలో ఉంది. అదేవిధంగా వ్యర్థము అనే మాట కూడా 35 సార్లు ఈ పెద్ద పదాన్ని మనము చూస్తూ ఉంటాం. అది మనకు ఆ విధంగా కనిపిస్తూ ఉంది. ఈ పుస్తకంలో ఎన్నో మాటలు కొన్ని సందర్భాల్లో పదే పదే మనకు కనబడుతూ ఉంటున్నాయి. సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమని, ఈ విధంగా ఎన్నో మాటలు పదే పదే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటున్నాయి. మనం ఇంకా వాక్యములో చూడగలిగితే ఈ చిన్న గ్రంథంలో మనుష్యుడు నిజంగా తాను ఉండవలసిన రీతిలో ఉండాలంటే ఈ సూర్యుని క్రింద వ్యర్థమైన వాటి నుండి తప్పించుకొని ఒక వ్యక్తి దేవుని కొరకు ఒకే ఒక మార్గాన్ని, దేవుని మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో మనుషులు దేవుని కొరకు జీవించాలి అని జ్ఞాని అయిన సొలొమోను ఆ విధంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అదేంటి అని మనం చూడగలిగితే సూర్యుని క్రింద ఉన్న ప్రతి వారు కూడా దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండాలని భక్తుని యొక్క ఉద్దేశం ఆ విధంగా ఉంది. ఈరోజు ప్రభు బిడ్డలమైన మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి మనం ఈ కొంతకాలం ఉండి ఆ తరువాత మాయమైపోయే ఈ ప్రపంచాన్ని, ఈ యొక్క సృష్టిని, భూమిని, ఆకాశాన్ని మనము ప్రేమిస్తామా? లేకపోతే నిత్యము ఉండి ఆ దేవుణ్ణి మనము ప్రేమిస్తామా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరోజు మన కళ్ళ ముందు కనిపించేవి ఇవన్నీ కూడా ఒక రోజున మన కళ్ళ ముందు అవి కనిపించవు. అనగా అవన్నీ వ్యర్థమే, వ్యర్థమే. అవన్నీ అస్థిరమే, అస్థిరమే, అస్థిరమే. స్థిరంగా ఉండే ఆ ప్రభు మీద ఒక వ్యక్తి మనసు పెట్టి ఇహపరమైన ఈ కార్యాల మీద మనుషుడు మనస్సు పెట్టకుండా పరసంబంధమైన కార్యాల మీద ఒక వ్యక్తి మనసును పెట్టి దేవుణ్ణి వెతికి కనుగొని దేవుళ్ళు మన ఉనికిని కలిగి జీవించినట్లయితే ఈ మన జీవితాన్ని బట్టి దేవుడు చాలా సంతోషించి ఆయన ఆనందిస్తాడో అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహము లేనే లేదు. ఈ రోజున ప్రభు బిడ్డలు దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలంటే జ్ఞాని అయిన సొలొమోను వలె దేవుని గురించిన జ్ఞానాన్ని అందించే ఉపదేశకులుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన గురువులుగా మనం ఉండాలి. అనగా అర్థం ఏంటంటే మనము ఏదో ఒక రకంగా దేవుని యొక్క కార్యాలు, కార్యక్రమాలు, తన తత్వాన్ని, తన జ్ఞానాన్ని ఈ లోకానికి అందించే ఆత్మ సంబంధమైన సొలొమోనులుగా ఒక్కొక్కరం మనం మన జీవితంలో మార్చబడితే మనందరినీ చూసిన ప్రభు చాలా సంతోషించి ఆయన ఎంతో ఆనందించి మన జీవితాన్ని దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. కనుక ఆకాశము క్రింద ఉన్న ఈ మనుషులు ఆకాశము క్రింద ఉన్న వ్యర్థమైన వాటిని నమ్మి మోసపోకుండా పరసంబంధమైన ప్రభు మీద ఒక వ్యక్తి మనస్సును పెట్టి దేవుని కొరకు నమ్మకంగా అంతవరకు జీవించగలిగితే మన భక్తి వ్యర్థం కాదు, మన భక్తి నష్టం కాదు. మన భక్తి మన జీవితానికి ఒక ముక్తిని, ఒక మంచి మార్గదర్శకాన్ని పరలోకానికి చూపించగలిగిన ఆ పరమ బాటగా వేయటానికి కృపగలిగిన ప్రభు మన జీవితంలో ఆయన తప్పనిసరిగా సహాయము చేస్తాడు. కనుక దావీదు కుమారుడు యెరూషలేమునకు రాజయ్యుండున్న ప్రసంగి పలికిన మాటలు అని ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఒక చిన్న ఆత్మీయమైన తలంపును మీకు చెప్పాలి అని నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఈ ఆత్మీయమైన తలంపు ఏది అని మీరు ఆలోచన చేయగలిగితే దావీదు కుమారుడు అని
బైబిల్ గ్రంథము సొలొమోను గురించి ఆ విధంగా సెలవిస్తూ ఉంది. సొలొమోను అనే ఆ మాటకు సమాధానకర్త, సమాధాన కారకుడు అని సొలొమోను అనే ఆ మాటకు బైబిల్ గ్రంథంలో అర్థం ఆ విధంగా వ్రాయబడి ఉంది. మరి దావీదు కుమారుడు ఎవరు అని మనం చూడగలిగితే, దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయనే పరసంబంధమైన ఆత్మ సంబంధమైన దావీదు కుమారుడు అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు. మరొక మాట మనం చూడగలిగితే, యెరూషలేములో రాజయ్యున్న ప్రసంగి అని మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం. యెరూషలేము అనగా శాంతిపురం, సమాధానపు నిలయము అని ఆ మాటకు అర్థం. అనగా ఈ శాంతిపురం, ఈ సమాధానపురం ఏది అని మనం చూడగలిగితే, ఈ శాంతి సమాధానపు పురము పరలోకమే. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, పరలోకానికి రాజు ఎవరంటే దేవాది దేవుడే, యేసయ్యే, యేసుక్రీస్తు ప్రభులు వారే. ఆయన మన జీవితంలో రాజుగా ఉంటే నిజంగా మన జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇంకా వాక్యం అంటున్న మాట ఏంటంటే, ప్రసంగి పలికిన మాటలు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మొదటి మాట దావీదు కుమారుడు, రెండవ మాట యెరూషలేమునకు రాజు, మూడవ మాట ప్రసంగి పలికిన పలుకులు, మాటలు అనే వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రసంగి అనే మాటకు అర్థం ఏంటంటే ఉపదేశకుడు, గురువు అని ఈ మాటకు అర్థం. ఈ భూప్రపంచానికి వచ్చిన యేసయ్య ఆత్మ సంబంధమైన విషయాలు మానవ జీవితంలో మనుషునికి ఎన్ని ఇవ్వగలగాలో, ఎన్ని అందించాలో, ఎన్ని సత్యాలు బోధించాలో ఆయన ఈ లోకానికి పరమ గురువుగా, పరమ బోధకుడుగా ఆయన లోకానికి వచ్చి దైవత్వాన్ని మానవ జీవితానికి అందించాలని, మానవుల దైవత్వాన్ని కలుగు చేయాలని దేవుడే మానవునిగా ఈ లోకానికి ఆత్మ సంబంధమైన గురువుగా, ఉపదేశకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో